సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గానికి గుడ్ బై చెప్పనున్నారా? వచ్చే ఎన్నికల్లో ఆయన మరో కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారా అంటే తెలంగాణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ఇన్నర్ టాక్ ప్రకారం అవుననే ఆన్సర్ వినిపిస్తోంది. ఆయన వచ్చే ఎన్నికల్లో మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారట. ఇందులో భాగంగానే ఆయన కేంద్రంతో మాట్లాడి రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన చేసేందుకు సఫలీకృతుడు అయ్యారని సమాచారం. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే 2 రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ నియోజకవర్గాల పునర్విభజన అంశం విషయంలో మోడీపై ఒత్తిడి తెచ్చి సక్సెస్ అయినట్టు తెలుస్తోంది. జూలై చివరి నుంచే నియోజకవర్గాల పెంపు అంశం స్టార్ట్ అవుతుందనే వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలు 153కు పెరగనున్నాయి. ఒక్కో లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న 7 ఎమ్మెల్యే స్థానాలు 9 కానున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ పునర్విభజన జరిగాక సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఉన్న సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్కు గుడ్ బై చెప్పేసి యాదాద్రి జిల్లా కేంద్రంగా ఏర్పడే యాదాద్రి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్ పార్టీకి నల్గొండ జిల్లాలో కాస్త పట్టు తక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఉద్దండులైన కాంగ్రెస్ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో నల్గొండ కిల్లాపై కేసీఆర్ ఏకపక్ష విజయం సాధ్యం కాకపోయింది. దీంతో తానే స్వయంగా రంగంలోకి దిగి ప్రజల్లో ఆదరణ చూరగొనడంతో పాటు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపినట్లవుతుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన కొత్తగా ఏర్పడిన యాదాద్రి, భువనగిరి జిల్లా నుంచి నియోజకవర్గాల పునర్విభజనలో కొత్తగా ఏర్పడబోయే యాదాద్రి నియోజకవర్గం నుంచి పోటీ చేసి అక్కడ సెంటిమెంట్ను తెరపైకి తెచ్చేందుకు మరో ఎత్తుగడ వేస్తున్నట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఎలాగో యాదాద్రిని మరో తిరుపతిగా చేసేందుకు ఆయన చర్యలు ప్రారంభించారు కాబట్టి అక్కడి నుంచి ఆయన పోటీ చేస్తే స్వయంగా ఆ పనులపై దృష్టి పెట్టవచ్చనే ఉద్దేశం కూడా ఉందని ఆ పార్టీ నేతలు కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే కేసీఆర్ త్వరలో ఈ నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే కేసీఆర్ గతంలో సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలవగా 2014 ఎన్నికల్లో ఆయన గజ్వేల్కు మారారు. ఇక తెలంగాణ ఉద్యమం సమయంలో ఎంపీగా కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్ స్థానాల నుంచి పోటీ చేసి గెలిచారు. ఇక ఇప్పుడు పార్టీని నల్గొండ జిల్లాలో పటిష్టం చేసేందుకు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. మరోవైపు కేసీఆర్ యాదాద్రి నుంచి పోటీ చేస్తే ఆ ఎఫెక్ట్ తమకు కలిసి వస్తుందని, దీంతో తమ నియోజకవర్గాల్లో తాము కూడా సునాయాసంగా గెలిచే అవకాశం ఉంటుందని టీఆర్ఎస్ అభ్యర్థులు భావిస్తున్నారట. ఏది ఏమైనప్పటికీ ఈ వార్తలు వాస్తవం అవుతాయో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.